ఆశయాలను సాధిస్తాం కామ్రేడ్ మాధవన్నని ఆశయాలను ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కామ్రేడ్ భోగా శ్రీరాములు మాధవన్న 21వ వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. కామ్రేడ్ మాధవన్న జీవితం మొత్తం కూడా పార్టీ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి అనేక నిర్బంధాలు, కేసులు, చిత్రహింసలు భరించినటువంటి కామ్రేడు 3 సంవత్సరాలు జైలు శిక్షను కూడా అనుభవించి తిరిగి పార్టీ కాంటాక్ట్లోకి వచ్చి పార్టీలో అహర్నిశలు పనిచేశాడు. తను ఖమ్మంలో విద్యార్థి దశ నుండే 1969 నక్సల్బరీ వసంత మేఘగర్జన తోటి ఆకర్షితులై విప్లవ పార్టీలో కొనసాగినటువంటి ఒక మహనీయుడు కామ్రేడ్ రవణ, కామ్రేడ్ పేదశన్నయ్య, కామ్రేడు అనేక మంది కామ్రేడ్స్ తోటి సాన్నిధ్యం కలిగి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాడు. పాత సూర్యాపేట జిల్లా, పాత సూర్యాపేట తాలూకాలో జన్మించినటువంటి మాధవన్న మన వరంగల్ ఏజెన్సీ ప్రాంతంలో ఒక అడవి డాక్టర్గా సుపరిచితులైనటువంటి పాపికొండలు, తర్వాత అక్కడి నుంచి మన ములుగు ప్రాంతం, ఏటూరు నాగారం, ములుగు, మహదేవ్పూర్ ప్రాంతం నుంచి మన ఇల్లెందు, మహబూబాదు ప్రాంతానికి వచ్చాడు. ఆ తర్వాత 1984లో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన కాలం నుండి ఇప్పటి వరకు చనిపోయేంత వరకు కూడా తను విప్లవోద్యమంలో కొనసాగాడు. విప్లవోద్యమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాలో కార్యదర్శిగా పనిచేశాడు. తనకు హార్ట్ ఎన్లార్జ్మెంటు జబ్బు వచ్చి ఆ జబ్బుతోటే చాలా రోజుల పాటు ఇబ్బంది పడి 2003 ఇదే రోజు మే 16వ తారీఖు నాడు రాత్రి వరంగల్లోని జయ హాస్పిటల్లో మరణించాడు. తన ఆశయం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. వరంగల్ జిల్లాకు, పాత ఇల్లెందు తాలూకాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సుపరిచితులైనటువంటి వ్యక్తి. తన త్యాగాన్ని మనం మర్చిపోకుండా అహర్నిశలు మాధవన్న ఆశయాలను కొనసాగించడం కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మరోసారి మాధవన్నకు జోహార్లు అర్పిస్తాం.